ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర మా నేత రాహుల్ గాంధీపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈరోజు మద్దూరు పాత బస్టాండ్లో ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి వచ్చిన మిత్రపక్షాలకు మరియు మాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ బీజేపీ ప్రభుత్వం 5 సంవత్సరాల లోపలే 3 సార్లు ఈ నీట్ పేపర్ అనేది లీక్ అవ్వడం జరిగింది. ఇంతకుముందు మా మాజీ జెడ్పీటీసీ చెప్పినట్ల ఆ నరేంద్ర మోడీకి పిల్లలు ఉంటే ఆ బాధ అనేది ఎందుకు తెలుస్తుండే. ఎందుకంటే నీట్ చదివేటప్పుడు పిల్లలు రూములు మూసుకొని గడ్డాలు పెంచుకొని నిద్ర నీళ్లు కూడు లేకుండా చదువుతుంటారు. వాళ్ళు చాలా కష్టపడి చదివితే ఎగ్జామ్ రాసినాక పేపర్ లీక్ అయిందంటే వాళ్ళు ఎంత నరకయాతన అనుభవిస్తారు. ఆ బాధ ఒక తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది. మరి అలాంటి తండ్రి నీకు పిల్లలు లేనందుకు నీవు ఎవడేమైతే పోతే అని ఇన్నిసార్లు కూడా ఈ పేపర్ లీకేజీ చేయడం జరిగింది. మీరు గతంలో తీసుకుంటే ఈ మన రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు అన్ని కూడా పేపర్లు కూడా లీకేజ్ అయితే మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఒకే ఒక నోటిఫికేషన్ వేసి మొత్తం ఎలాంటి కోర్టు కేసులు లేకుండా రిక్రూట్మెంట్ డిఎస్సి రిక్రూట్మెంట్ 11,000 మందిని టీచర్లను అపాయింట్ చేసిన ఘనత ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిది. మీరు ఆలోచన చేయాలి. మరి నియమ నిబంధనతోన నిజాయితీతోన నా పిల్లలకు అందరూ నీటు ఓటాలి, అందరూ డాక్టర్లు కావాలని ఉద్దేశం నీకుంటే నీవు చాలా పకడ్బందీగా ఎగ్జామ్ నిర్వహిస్తుంటివి. కానీ నీకు ఆ సోయి లేదు. ఎంతసేపున్నా దేవుళ్ళ పేరు చెప్పాలి, లేకుంటే దేశం పేరు చెప్పాలి, లేకుంటే పాకిస్తాన్ పేరు చెప్పాలి. ఎలక్షన్ దగ్గరకు వచ్చే లోపలే పాకిస్తాన్ లో ఏదో పుల్వామా దాడి ఆ దాడి ఈ దాడి అని చెప్పి ఏదో పబ్బం గడుపుకుంటా నువ్వు చేసిన అభివృద్ధి అనేది శూన్యం. కానీ ఈ దేవుళ్ళ పేరు చెప్పుకొని నువ్వు ఈ 3 సార్లు కూడా ఈ అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈ రోజు చూస్తే రాహుల్ గాంధీ గారిని తన పిల్లలకు సంఘీభావం తెలపడానికి పోతే రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకపోయి వాళ్ళని ముక్కుల రక్తం వచ్చేట్లాగా వారిని కొట్టడం జరిగింది. మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కుటుంబంకు రక్తం చిందడం అనేది కొత్త ఏం కాదు. గతంలో తీసుకుంటే ఈ దేశంలో పోరాటం చేసి స్వాతంత్రం తీసుకొచ్చింది మహాత్మా గాంధీని కూడా గాడ్సే ఆ రోజు గన్నుతో కాల్చి చంపిండు, రక్తం చిందించింది దేశం కోసం. ఆ తర్వాత మన రాజీవ్ గాంధీ గారు కూడా ప్రధానిగా ఉన్నప్పుడు ఆ ఒక స్టేజ్ పైన మాట్లాడుతుంటే పూలదండలో బాంబు పెట్టి ఆయనను కూడా తున్కాలు చేసి ఈ చంపడం జరిగింది. మరి ఇందిరాగాంధీ గారిని కూడా ఇందిరాగాంధీ గారి యొక్క గన్మెన్లే ఆమెను గన్నుతో కాల్చి వాళ్ళని చంపడం జరిగింది. కాబట్టి గాంధీ కుటుంబానికి ఈ రక్తం ఇచ్చేది ఏమి కొత్త కాదు. ఖబర్దార్ నరేంద్ర మోడీ, నీవు ఇలాంటి చర్యలకు పాల్పడితే మా రాహుల్ గాంధీ గారు ఏమి భయపడు. చల్లని చల్లలో మండు టెండర్లో మొత్తము దేశం అంతా పాదయాత్ర చేసి వచ్చాడు. ఎవ్వరికి భయపడలేదే, ఒక్కడికే మొత్తం ఒక్కడే తిరిగి ఈ దేశం నలుమూలలు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకున్నాడు. ఈ చప్పులకు, ఈ తాజాపి చప్పులకు నరేంద్ర మోడీ మా రాహుల్ గాంధీ భయపడాడు. ఎవరు భయపడాడు? రాబోయే రోజుల్లో మా అయ్యగారు చెప్పినట్ల సావు తప్పి కన్నులు ఉట్టబడట్ల మొన్న చాలా ఒక దయదాక్షణలతో నీవు ప్రభుత్వం ఏర్పాటు చేసినావు. కానీ రాబోయే రోజుల్లో మా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి మా రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుతారు. మన రాష్ట్రం మొత్తం తిరిగి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేదాకా నిద్రపోమని మీరు ఆ ధర్మేంద్ర ప్రధాన్ ఒకవేళ రాజీనామా చేయకపోతే మేమందరం కూడా జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేసి నువ్వు రాజీనామా చేసే దగ్గర వదిలిపెట్టమని కోరుకుంటూ ఈ ధర్నాకు వచ్చినటువంటి నాయకులకు, మిత్రపక్ష నాయకులకు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్ మా జనార్దన్ దినకర్ గారు చెప్తారని కోరుకుంటున్నాను. నేటి ఈ మహాధరణ కార్యక్రమానికి తమ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి కూడా సుదీర్ఘంగా 2 గంటల సేపు ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా
విద్యా కుసుమాలైన జూనియర్ కళాశాల విద్యార్థులు, విద్యార్థి సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, శ్రేణులు, నాయకులు, డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మరియు మద్దూరు మండల మున్సిపల్ ప్రజానికాంగానికి మరియు వామపక్ష సంఘము మరియు పీడిఎస్, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మిత్రులందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ నాయకత్వం, రేవంత్ నాయకత్వం, తిరుపతి